హిందూపురంలో నందమూరి బాలకృష్ణకి పోటీగా నేను నిలబడతా అంటోంది లక్ష్మీ పార్వతి. బాలకృష్ణ మీద ఇప్పుడు మొత్తం ఫైర్‌లో ఉంది లక్ష్మీ పార్వతి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్‌ని అలాగే నన్ను అసలు వాళ్ళ కుటుంబ సభ్యులుగానే వాళ్ళెప్పుడు అనుకోలేదు. ఎందుకంటే మరి వాళ్ళ ఇష్ట ప్రకారం జరగలేదు కాబట్టి. సో, నన్నైతే వాళ్ళు పరువు మర్యాదలు అన్నీ మర్చిపోయి నన్ను బయటకి గెంటేశారు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆయనకాయన పేరు తెచ్చుకున్నారు కాబట్టే ఆ విషయం కూడా వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. నందమూరి కుటుంబ సభ్యుల పేరు ప్రఖ్యాతలు వ్యాపింపేలా చేసేదే అది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ఆ విషయం వాళ్ళకి అర్థమైనా వాళ్ళ ఈగో వాళ్ళకి అడ్డుగా వస్తోంది. బాలకృష్ణ గారు కేవలం చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చేయడం తప్ప ఇంకో విషయాన్ని ఆలోచించలేకపోతున్నాడు. అసలు ఇంత దారుణమైన విషయాలు ఎక్కడైనా చోటు చేసుకుంటాయా? ఎక్కడ చూసినా ఇవే. ఎక్కడ చూసినా సరే ఇవే సందడి. కాబట్టి కాస్తైనా రిలాక్సేషన్‌గా ఉండాలని అనుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది. అందుకే లక్ష్మీ పార్వతి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారట. జూనియర్ ఎన్టీఆర్ యొక్క పేరు ప్రఖ్యాతులు చూసి ఓర్వలేక జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబ సభ్యులు కాకుండా ఉండాలని వాళ్ళు పలుమార్లు ఆయన్ని వేరు చేశారు. ఇప్పుడు నేను చెప్తున్నా ఖచ్చితంగా హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణకి పోటీగా వైసీపీ తరపున నేను నిలబెడతాను. బాలయ్యకు నిజంగా రాజకీయ దక్షత ఉంటే పోటీ చేసి గెలవమని చెప్పాలి. ఎప్పుడూ జూనియర్ ఎన్టీఆర్ యొక్క ప్రచారం తీసుకోవాలని ఎదురు చూడడం కాదు. సోలోగా పోటీ చేసి ప్రచారం చేసుకొని గెలిస్తే అప్పుడు మాట్లాడదాం అంటున్నారు. కాబట్టి ఈ విషయం పట్ల హిందూపురం నియోజకవర్గంలో బాలయ్యకి పోటీగా ఇప్పుడు లక్ష్మీ పార్వతి సవాలు విసరడం అందరికీ రాజకీయంగా సంచలనంగా మారింది.